వేయించి ఇలా పల్లీలు పొట్టు తీసుకున్న, ఎల్లిపాయలు, స్పూన్ జీలకర్ర, పుదీనా, మిర్చి, టమాటా ఇవన్నీ లాస్ట్లో ఉప్పు వేసుకున్నాం. కళాయి పెట్టుకొని ఆయిల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. వేయించిన పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు కూడా వేసుకొని పక్కబెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు ఉడుకుతుంటాయి. మిరపకాయలు టమాటాలు ఉడుకుతున్నప్పుడు పుదీనా, ఒక కటోర పుదీనా అది మగ్గింత చింతపండు కూడా లైట్గా చింతపండు కూడా వేసుకోవాలి. బాగుంటుంది. అది వేసుకున్నాక అవే వేడిగా ఉన్నప్పుడే ఈ మిక్సీ జార్లో వేసుకుంటే ఆ వేడికి ఎల్లిపాయలు, జీలకర్ర కూడా కొంచెం ఉడికినట్టు అవుతుంది. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా టమాటా పచ్చడి కడకాయ వేసుకున్నాం అంటే పోపు వేసుకోవడం అన్నట్టు. పోపు వేసుకొని మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడిలో కలుపుకున్నాక ఇడ్లీల టైపు చేసుకోవాలి. ఆవి ఇస్తారుగా పెద్ద ఇవి కేరళలో తమిళ్లో పెద్ద ఇట్లా అట్టటి ఇడ్లీలు అంటారు అన్నట్టు. కొంచెం మినపట్టు టైప్ కూడా చేసిన మినపట్టు టైప్లో ఇడ్లీ చట్నీ సూపర్ కాంబినేషన్.